వాసుదేవరావు శ్రీకాకుళం జిల్లా మారుమూల ప్రాంతంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. పేదరికంతో ప్రభుత్వ పాఠశాలలో కూడా చదవలేని పరిస్థితి. ఇటువంటి స్థితి నుంచి గణిత శాస్త్రవేత్తగా ఎదిగాడు వాసుదేవరావు. గణితంలో పరిశోధనలు చేస్తూ కొత్త సిద్ధాంతాలకు తెరతీస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. A study for Regius variability problems for classes of univalent functions అనే అంశంపై కొత్త కోణాన్ని సిద్ధాంతాన్ని ఆవిష్కరించి ఎందరో గణిత మేధావుల ప్రశంసలు పొందారు. PhD అందుకున్నారు. పూర్వం వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ మనం చదవడం వల్ల ఈరోజు ఈ స్థితికి వచ్చాము. మనం కనుక రీసెర్చ్ కనుక చేయకపోతే కొన్ని జనరేషన్స్ ఈ ఓల్డ్ రీసెర్చ్నే చదువుతుంది. అప్పుడు ఇండియా కెనాట్ గ్రో. విజన్ 2020 ఇలాంటివన్నీ కూడా రియలైజ్ కావు. అవన్నీ రావాలి అంటే ఇప్పుడున్న కరెంట్ రీసెర్చ్ని ఇంకా పైకి తీసుకెళ్ళాలి విత్ ద సేమ్ స్పిరిట్. అండ్ మెనీ యంగ్ మ్యాథమెటిషియన్స్ కూడా ఏదో సమ్ స్మాల్ ఎయిమ్స్తో సాఫ్ట్వేర్ జాబ్లని ఇలా అలా వెళ్ళిపోతుంటారు. బట్ దట్ మే నాట్ బి కరెక్ట్ ఫర్ ది రెస్పెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఇండియా గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా ఎంతో కొంతమంది పర్సంటేజ్ పీపుల్ రీసెర్చ్కి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీలో 1/3 ఆఫ్ ది పీపుల్ రీసెర్చ్కి వెళ్తారు అంటే హైయర్ ఎడ్యుకేషన్. వేరే ఇండియాకి తీసుకొస్తే ఆ పర్సంటేజ్ వెరీ లో అనమాట. ప్రస్తుతం IIT ఖరగ్పూర్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నారు. పేదరికంలో పుట్టిన కృషి పట్టుదల ఉంటే ఎన్ని విజయాలు సాధించవచ్చో వాసుదేవరావును చూస్తే తెలుస్తుంది. 2007లో MSc చేస్తుండగానే రాష్ట్ర స్థాయి ఒలింపియాడ్ పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించి ఆర్యభట్ట అవార్డు, బంగారు పథకాన్ని సాధించారు. గేట్ లో ర్యాంకు సాధించి మద్రాస్ IITలో చోటు సంపాదించుకున్నాడు. అక్కడి అతని పరిశోధన పత్రాలకు ఎన్నో బెస్ట్ పేపర్ అవార్డులు లభించాయి. పరిశోధనలు చేస్తుండగానే ఫిన్లాండ్ ప్రభుత్వం అందించే సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ మొబిలిటీ ఫెలోషిప్ కు భారతదేశం నుంచి ఎంపికయ్యాడు. ప్రపంచంలోని 25 అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఇజ్రాయిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టెక్నీషియన్ లో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ సాధించారు. అంతర్జాతీయ గణిత సంచికల్లో వాసుదేవరావు ఎన్నో పరిశోధన పత్రాలు వెలువరించారు. వాసుదేవరావు జీవితం వడ్డించిన విస్తరణ కాదు, వెంటాడాయి. అడుగడుగున ఎన్నో కష్టాలు. అవి విద్యార్థికి రాటు తేల్చాయి. పొలం పనులు చేశాడు, ఊళ్ళో కూరగాయలు అమ్మాడు. ఇవన్నీ చేస్తూనే చదువుకున్నాడు. ఉన్నత శిఖరాలను చేరుకున్నాడు. యాక్చువల్గా మాదైతే కంప్లీట్గా వ్యవసాయ కూలీ కుటుంబం. సో వ్యవసాయ కూలీ కుటుంబంలో ఒక హైయర్ ఎడ్యుకేషన్ కోసం థింక్ చేయడం అంటే అది చాలా కష్టమైన పనే. ఇట్లా అందరూ కూలి పనికి వెళ్ళాలి. నేను అక్కడనే చదువుకోవాలి. ఈవెన్ పుస్తకాలు కొనుక్కోవడానికి కానీ ఈవెన్ కోచింగ్ చిన్న నేర్పించుకోవడానికి కూడా ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నాయుడు మాస్టర్ వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం బట్టి మాస్టర్ ప్రతిసారి మాకు చెప్పేవారు జీవితం అంటే ఇంటర్మీడియట్ టు డిగ్రీ కాదు, సంథింగ్ ఎల్స్ అని. సో మేము అక్కడి నుంచి కూడా ప్రతిసారి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలని ఆ తపన అయితే ఉండేది. కానీ ఇంట్లో పరిస్థితులన్నీ సహకరించేవి కదా. ఎందుకంటే నాన్నగారు వ్యవసాయ కూలి అంటే కళ్ళంలో కాపరిగా ఉండడం, అమ్మేమో రోజు ఉదయం పైకి వెళ్ళిపోయి పొలం పనికి వెళ్ళి సాయంత్రం రావడం, అన్నయ్య ఉదయం వేపుకునే కంబస్తానికి వెళ్ళిపోయి సాయంత్రం వరకు రాత్రికి వచ్చేవారు అనమాట. వాళ్ళకి ఎవరికి చదువు అంటే ఏమో తెలియదు అనమాట. అసలు నేను ఏం చదువుతున్నా కూడా తెలియదు. ఈరోజు నేను డాక్టరేట్ తీసుకునేటప్పుడు మా మదర్ అడిగాను ప్రొఫెసర్ని, మా బాబు అంటే కళ్ళు డాక్టర్ చెవులు డాక్టర్ అని. ఆవిడకి ఎవరికి తెలియదు. దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ వ్యూ ఆఫ్ మై లైఫ్. చీకటిని తిట్టుకోవడం కంటే చిరుదీపం వెలిగించటం మేలని చెప్పే వాసుదేవరావు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం.
సాయిరామ్.